కాంగ్రెస్ పాలనలో అన్ని వ్యవస్థలు భ్రష్టుపట్టాయి. ఏ ఒక్క సంస్థ సరిగ్గా లేదు. సీఎం రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలతో నష్టాల్లో బాటలు ఉన్నాయి. అయితే హైదరాబాద్ మెట్రో పరిస్థితి కూడా అంతే. నష్టాల ఊబిలో ఉన్న ఎలాంటి సంస్థ హైదరాబాద్ మెట్రో నుంచి తప్పుకుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేసింది. ఇటు బీఆర్ఎస్ హయాంలో 2014లో హైదరాబాద్ మెట్రో రెండో స్థానంలో నిలిచింది. సో కాంగ్రెస్ పాలనలో మెట్రో ర్యాంకింగ్ క్రమంగా పడిపోయింది. రెండో ర్యాంకు నుంచి 9వ ర్యాంకు దిగజారిపోయింది. హైదరాబాద్ మెట్రో నిర్మించేందుకు ఎలాంటి 20,000 ఇటు 20,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టింది. నిర్వహణ విస్తరణలో ప్రధాన సమస్యలు తలెత్తడంతో మెయింటెనెన్స్ భారంగా మారిందని ఎలాంటి సంస్థ చెప్తుంది. ఛార్జీలు పెంచినప్పటికీ ఆశించిన మేర ఫలితాలు ఇవ్వలేదని అంటోంది. ఉద్యోగులు సిబ్బంది జీతాలు కూడా సక్రమంగా చెల్లించడం అవ్వడం లేదని వాపోయింది. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ హయాంలో ఎన్నడూ రానన్ని ఇబ్బందులు కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చాయని వాపోయింది. ఆర్థిక కష్టాలు భరించలేక చివరికి మెట్రో నుంచి తప్పుకున్నామని స్పష్టం చేసింది. హైదరాబాద్ మెట్రో ఇటు ఫస్ట్ పేజ్ ఇప్పటి వరకు ఎలాంటి వద్ద ఉంది. ఇప్పటికే 20,000 కోట్ల రూపాయలకు పైగా వ్యయం చేసింది. నిర్వహణ భారంతో తప్పుకుంటున్నామని ప్రకటన చేసింది. ఎలాంటికి 13,000 కోట్ల అప్పులను టేక్ ఓవర్ చేసేందుకు రేవంత్ సర్కార్ అంగీకరించింది. దీంతో పాటు ఎలాంటికి రేవంత్ సర్కార్ 2,100 కోట్ల నగదు చెల్లించనుంది. ఈ మేరకు రేవంత్ సర్కార్ ఎలాంటి సీఎండి మధ్య ఒప్పందం కుదిరింది. హైదరాబాద్ మెట్రో 2 భాగాలుగా ఉంది. ఫస్ట్ పేజ్ ఇటు ఎలాంటి వద్ద ఉండగా రేవంత్ సర్కారు టేక్ ఓవర్ చేసింది. రెండో దశలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఉన్నాయి. సో అందులో తమకు ఉన్న ఈక్విటీ వాటాను విక్రయిస్తామని కూడా ఎలాంటి సంస్థ స్పష్టం చేసింది. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ ఫోన్ ఇన్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్ కిరణ్, చెప్పండి, వాట్స్ అప్డేట్స్? సంజన, ఇప్పటికే మెట్రో రైల్ నిర్వహణకు సంబంధించినటువంటి అంశంలో మెట్రో రైల్ నిర్వహణలో భాగంగా ఎలాంటి తప్పుకుంది. ప్రభుత్వం చేతికి మెట్రో రైల్ మొదటి దశ లేదు. ప్రస్తుతం 3 కారిడార్లు నడుస్తున్నటువంటి 72 కిలోమీటర్ల మేర మొదటి దశ ఏదైతే ఉందో ఇప్పటి వరకు ఎలాంటి సంస్థ చేతిలో ఉన్నటువంటి నేపథ్యంలో దాన్ని నిర్వహణ కావచ్చు, నష్టాలు భారీగా వస్తున్నాయి, దాన్ని మేము నడపలేమంటూ కూడా ఎలాంటి ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినటువంటి నేపథ్యంలో అది కూడా తాజాగా ఆ ప్రస్తుతం తీసుకున్నటువంటి సమావేశంలో కూడా నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం అప్పుల వాటాను కూడా తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. దాదాపు 13,000 కోట్ల ఎలాంటి అప్పును టేక్ ఓవర్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. తాజాగా ఈ రోజు పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో జరిగినటువంటి సమీక్షా సమావేశంలో పూర్తిగా ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఎల్ఎన్టీ అధికారులు, హైదరాబాద్ మెట్రో రైల్ కు సంబంధించినటువంటి అధికారులంతా కూడా ఇందులో సమావేశంలో పాల్గొన్నారు. అయితే ఇందులో ప్రస్తుతం జరిగినటువంటి సమావేశానికి సంబంధించి ఎలాంటి మెట్రో రైల్ హైదరాబాద్ ఉన్నటువంటి మొత్తం అప్పు తీసుకోవాలని, అలాగే తమ ఈక్విటీ విలువ కోసం చేసేటువంటి 5,900 కోట్లు చెల్లించాలని కూడా ఇప్పటికే ఎలాంటి సీఎండి సుబ్రహ్మణ్యం కూడా సూచించారు. ప్రస్తుతానికి జరిగినటువంటి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో రెండో ఫేజ్ మధ్య నిరాటకమైనటువంటి రైళ్లు నడుపుతూ ఆదాయం ఖర్చుల విషయాల్లో చాలా సమస్యలు ఉన్నంతగా సంతకం చేయడం కుదరదంటూ కూడా చెప్పింది. ఫేజ్ 2 కు సంబంధించినటువంటి అంశంలో కూడా ఆపరేషన్ ఇంటిగ్రేషన్ కోసం డెఫినెటివ్ అగ్రిమెంట్ పై సంతకం చేయాలని సూచించారు. ఇదేది మేము చేయలేమంటూ వాళ్ళు చేతులెత్తేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఫేజ్ 1 అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేస్తుంది. ఫేజ్ 2 కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా సమన్వయంతో ఆ రెండో దశను చేసుకున్నట్టుగా తెలుస్తుంది. జూలై 22న కుదుర్చుకున్నటువంటి సప్లిమెంటరీ కన్సెషన్ అగ్రిమెంట్ ప్రకారం కూడా దాదాపు ఎలాంటి వడ్డీ లేని రుణంగా ఒప్పుకున్నటువంటి 3,000 కోట్లలో 2,100 కోట్లు చెల్లించాలో కూడా ఎలాంటి సూచించింది. విస్తృత చర్చల అనంతరం 13,000 కోట్లు అప్పుతో ఈ సంస్థను మేము వెంటనే స్వాధీనం చేసుకుంటామని కూడా సూచించింది. పూర్తి స్థాయిలో ఎలాంటి తప్పుకోవడంతో మరొకసారి ఫేజ్ 2 కు సంబంధించినటువంటి అంశంలో కూడా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, అసలు ముందుకు మెట్రో రైల్ ఏ విధంగా సాగుతుందనే మాత్రం ప్రస్తుతం మనం వేచి చూడాలి. 2014లో రెండో స్థానంలో ఉన్నటువంటి దేశంలో పెద్ద ఎత్తున కారిడార్లు ఏర్పాటు చేసుకొని ఎక్కువ మొత్తంలో కిలోమీటర్లు నడుపుతున్నటువంటి మెట్రో రైల్ సంస్థ ఇప్పుడు 9వ స్థానానికి పడిపోయింది. కనీసం దాని నిర్వహణ మేము చేయలేమంటూ కూడా ఎలాంటి చేతులెత్తేసినటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 22 నెలల కాలంలో ఇలాంటి పరిస్థితి దాపరించడం అనేది
చాలా దయనీయంగా మారినటువంటి పరిస్థితులు ఉన్నాయి. రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి ఏదైతే మెట్రో రైల్ కు సంబంధించినటువంటి అంశాల్లో ఏ విధంగా ముందుకెళ్తుంది, అసలు నిర్వహణ ఏ విధంగా కొనసాగుతుందని మాత్రం ప్రస్తుతం మనం వేచి చూడాలి. ఎందుకంటే ఉచిత బస్సు స్కీమ్ కూడా దీని మీద కొంత ప్రభావం చూపెట్టింది. కమర్షియల్ స్పేస్ కు సంబంధించినటువంటి కనీస లాభాలు కూడా రాకపోవడంతో, ఆదాయం కూడా రాకపోవడంతో ఎలాంటి ఈ నష్టాలను మేము భరించలేమంటూ కూడా వాళ్ళు చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఆల్ రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.